హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ఎస్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి రంపచోడవరం. రాజమండ్రికి కేవలం 70 కిలోమీటర్స్ దూరంలో మారేడుమిల్లి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో ఈ లొకేషన్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 దాకా టూరిస్ట్స్ని అలౌ చేస్తారు. సో మనం మార్నింగ్ 7కే ఈ జర్నీ స్టార్ట్ చేసేద్దాం. అలా వెళ్తూ ఉంటే మనకి కాతేరు అనే విలేజ్ వస్తుంది. ఈ ఊర్లో మనకి టెంపుల్ కొండ మీద ఉంటుంది. ఆ కొండ ఎక్కాలంటే 1000 మెట్లు ఎక్కాలి. ఈ దారిలో ప్రయాణించే వారికి ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలానే కొంచెం ముందుకు వెళ్తే మనం ఇప్పుడు చూస్తుంది మన రాజమండ్రి ఎయిర్పోర్ట్. సో అలా చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకి మన ఫస్ట్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో ఈ బ్రిడ్జ్ మీద నుండి చూస్తే ఈ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. ఈ సైడ్ వాటర్ పైనున్న కొండల నుండి ఫ్లో అవుతూ మనకి కింద దాకా వస్తున్నాయి. ఇక్కడున్న చాలా గ్రామాలు ఈ వాటర్ని కూడా తాగుతారు. అండ్ అలాగే ఈ నదిలో మొసళ్ళు కూడా ఉంటాయంట. సో మీరు ఇటువైపు వచ్చినప్పుడు వాటర్లోకి దిగకుండా ఉండండి. ఇంకా ఈ వ్యూ పాయింట్ని కవర్ చేసి మనం జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇంకా మనకి వెళ్ళే దారిలో కోతులు చాలానే ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాయి. సో ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ స్లోగా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోడ్స్ అన్నీ కూడా షార్ప్ టర్న్తో ఉంటాయి. సో అవి అడ్డం వస్తే మనకి డేంజర్ అండ్ మెయిన్గా అవి కూడా చనిపోతాయి. సో స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఇంకో కిలోమీటర్ ఉందనగా మనకి లొకేషన్ చాలా బాగుంటుంది. సో అలా వెళ్తూ ఉంటే మనకి చిన్న చిన్న నదులు కనిపిస్తాయి. చెట్ల మధ్యలో నుండి పారుతూ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అలానే 12th సెంచరీకి సంబంధించిన టెంపుల్ని కూడా మనం రిటర్న్ అయ్యేటప్పుడు కవర్ చేద్దాం. సో ఇదే రంప వాటర్ ఫాల్స్ ఎంట్రీ. ఇక్కడ మనం వెహికల్స్కి పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అలా వెహికల్ పార్క్ చేసి టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ నుండి మనం 1 కిలోమీటర్ దాకా ట్రెక్కింగ్ చేయాలి. టికెట్ కౌంటర్ దగ్గర మనకి మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని తర్వాత ఉన్న వ్యూ పాయింట్స్ అండ్ అలాగే వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఇక్కడ రూట్ మ్యాపే ఉంది.
మనం మన రైట్ సైడ్లో చూస్తే వాటర్ ఫ్లో అవ్వడం మనకి చూడొచ్చు. ఇంకా అలా పైకి వెళ్ళాం. ఇప్పుడు మనం చూస్తున్నదే రంప వాటర్ ఫాల్స్. చూడ్డానికి చాలా బాగుంది. చూసారా 2 పెద్ద స్టోన్స్ నుండి వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయో. అలాగే ఇక్కడ చూస్తే మనకి చిన్న టెంపుల్ కూడా ఉంది. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు లోకల్స్ పైన వాటర్ ఫాల్ ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. కానీ చాలా దూరం ట్రెక్కింగ్ చేయాలని కూడా అన్నారు. పైకి ట్రెక్ చేయడం స్టార్ట్ చేసేసా కానీ ఈ వే చూస్తే మాత్రం నిటారుగా చాలా డేంజర్గా ఉంది. ఇంకా ఎలాగోలా పైకి రీచ్ అయిపోయాం. చూసారా పైన వాటర్ ఫాల్ ఇంకా ఎంత బాగుందో. పైకి ఇంత ట్రెక్ చేయడం వర్త్ అనిపించింది. ఈ వాటర్ ఫాల్ చూడగానే కష్టమంతా పోయి మైండ్ పీస్ఫుల్గా అయింది. ఇంకా అలా బయటికి వచ్చేసాం. మనం రిటర్న్లో అనుకున్న టెంపుల్ ఇదే. 12th సెంచరీ శివాలయం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ షెడ్ ఏమో 12th సెంచరీది. పక్కనే ఉన్న టెంపుల్ రీసెంట్గానే కట్టింది. ఇంకా టెంపుల్ని విజిట్ చేసి మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి రంప వాటర్ ఫాల్ వెళ్ళే దారిలో ఉన్న లొకేషన్. చూడ్డానికి స్విమ్మింగ్ పూల్లా 2 వైపులా వాటర్ కారుతూ కింద నది ఎంతో బాగుంది. ప్రజెంట్ అయితే ఫ్లోటింగ్ లేదు, కానీ ఈ లొకేషన్ మాన్సూన్ సీజన్లో చాలా బాగుంటుంది. ఇంకా ఈ ప్లేస్ని కూడా కంప్లీట్ చేసేసి మన నెక్స్ట్ ప్లేస్ మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోదాం. మారేడుమిల్లికి సంబంధించిన వ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా సెకండ్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ పేరు ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్తో మీ ముందుంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ని ఇప్పుడే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఎస్ఎన్ఎస్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.